నమస్తే. నా పేరు డాక్టర్ కాశ్యప. ఐరావత సూపర్ స్పెషాలిటీ క్లినిక్ గుంటూరులో ఎండోక్రైనాలజిస్ట్ గా పనిచేస్తున్నాను. ఈ రోజు మనం హైపర్ థైరాయిడిజం గురించి తెలుసుకుందాం. థైరాయిడ్ అనే గ్రంథి గొంతు భాగంలో ఉంటుంది. దీనిలోంచి థైరాక్సిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ థైరాక్సిన్ హార్మోన్ T4, T3 అంటారు. ఈ థైరాక్సిన్ హార్మోన్ ఎప్పుడైనా ఏ కారణం వల్లైనా ఎక్కువగా ఉత్పత్తి అయితే ఆ పరిస్థితిని హైపర్ థైరాయిడిజం అంటారు. ఈ హైపర్ థైరాయిడిజానికి లక్షణాలు ఎలా ఉంటాయి అని చూసుకుంటే, గుండె దడగా ఉండటం, ఎక్కువగా చెమట పట్టడం, నిద్ర సరిగా పట్టకపోవటం, జుట్టు పలసబడటం, నెలసరి సమస్యలు రావటం, లేకపోతే ఆయాసం, వణుకు, చేతుల వణుకు రావటం. కొంతమందికి థైరాయిడ్ గ్రంథి సైజు పెరగటం కూడా గమనించవచ్చు. ఈ థైరాయిడ్ హైపర్ థైరాయిడిజం అనేది రావడానికి కారణాలు ముఖ్యంగా ఎలా ఉంటాయంటే, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ మన థైరాయిడ్ మీద పనిచేసే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని గ్రేవ్స్ డిసీజ్ రావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎప్పుడైనా థైరాయిడ్ గ్రంథి ఉబ్బి థైరాయిడ్ లో గడ్డలు వచ్చినప్పుడు ఆ గడ్డల్లో కొన్ని థైరాక్సిన్ ఎక్కువగా స్రవించడం ఏదైనా జరిగితే అలాంటి పరిస్థితుల్లో కూడా హైపర్ థైరాయిడిజం రావడానికి అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ప్రెగ్నెన్సీ సమయాల్లో కానీ తాత్కాలికంగా థైరాయిడ్ ఎక్కువగా పనిచేస్తుంది. అది థైరాయిడ్ డిస్ట్రక్షన్ వల్ల, థైరాయిడ్ అనేది ఈ ఇన్ఫెక్షన్స్ వీటి వల్ల డిస్ట్రాయ్ అవడం వల్ల దానిలో ఉన్న థైరాక్సిన్ హార్మోన్ అంతా బయటికి రిలీజ్ అవ్వడం వల్ల ఇలా జరగడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా కొన్ని మందులు ఈ థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయ్యేటట్టు చేయొచ్చు. లేదు హైపోథైరాయిడిజం, ఎవరికైతే థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ఉండి వాళ్ళు థైరాక్సిన్ హార్మోన్ ని బయట నుంచి తీసుకుంటున్నారో అది ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ హైపర్ థైరాయిడిజం రావచ్చు. ఈ హైపర్ థైరాయిడిజం కోసం అని మనం ఏ డాక్టర్ ని సంప్రదించాలి? హైపర్ థైరాయిడిజం ఈ హార్మోన్ కి సంబంధించిన సమస్యలు ఏవైనా సరే చాలా క్లిష్టంగా ఉంటాయి. ఈ హార్మోన్లు అనేవి ఒకదాని మీద మరొకటి పనిచేయటమే కాకుండా శరీరంలో ఉండే అనేక భాగాల మీద కూడా పనిచేస్తుంటాయి. సో దీని గురించి ప్రత్యేకంగా చదివిన సూపర్ స్పెషలిస్టులు అయిన ఎండోక్రైనాలజిస్టులు మీకు సరైన చికిత్సను అందించడానికి అవకాశం ఉంటుంది. దీనికి చికిత్స ఏ విధంగా ఉండడానికి మనకి అవకాశం ఉంటుందంటే, ఈ థైరాక్సిన్ హార్మోన్ తక్కువగా రిలీజ్ అయ్యేటట్టు కానీ, ఆ థైరాక్సిన్ హార్మోన్ అనేది శరీరంలో ఒక హార్మోన్ రకం నుంచి ఇంకో రకం హార్మోన్ మారకుండా ఆపే యాంటీ థైరాయిడ్ హార్మోన్స్ అనే డ్రగ్స్ ఉండటం వల్ల కానీ, వాటిని వాడటం ద్వారా కానీ, లేదు థైరాయిడ్ గడ్డలు పెద్దవిగా ఉంటే వాటిని సర్జరీ చేయటం ద్వారా కానీ, లేదు రేడియో అయోడిన్ అనే ఒక ద్రావకం ఇవ్వటం ద్వారా ఈ థైరాయిడ్ ని జీవితాంతం పనిచేయకుండా చేసే ఇంకో పద్ధతి గానీ ఉంది. వీటిలో ఏది మీకు సరైనది అనేది మీ డాక్టర్ నిర్ణయిస్తారు. ఈ యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ అని ఏవైతే చెప్పామో ఈ మందులు ప్రతిరోజు ఒకే సమయంలో తిన్న తర్వాత కానీ తినక ముందు కానీ వేసుకోవచ్చు. వీటికి సంబంధించిన డోసులు అనేవి మీ శరీరంలో ఉండే థైరాయిడ్ హార్మోన్ల యొక్క లెవెల్స్ ని ఒక నిర్ణీత సమయంలో పరీక్షించడం ద్వారా మీ ఎండోక్రైనాలజిస్ట్ కరెక్ట్ గా నిర్ణయించగలుగుతారు. సో మీకు గాని మీకు సంబంధించి తెలిసిన వాళ్ళకి గాని నేను ఇందాక చెప్పిన గుండె దడ, లేకపోతే వణుకు రావటం, అనుకోకుండా బరువు తగ్గిపోవటం, అంటే ఎంత తింటున్నా సరే బరువు తగ్గిపోవటం, దాంతోపాటు నెలసరి సమస్యలు కనిపించడం గాని, నిద్ర సరిగా పట్టకపోవటం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తుంటే వెంటనే మీ దగ్గరలో ఉన్న ఎండోక్రైనాలజిస్ట్ ని సంప్రదించి మంచి చికిత్సను పొంది త్వరగా ఈ హైపర్ థైరాయిడిజం నుంచి బయటపడగలుగుతారని ఆశిస్తూ మీ డాక్టర్ కాశ్యప, ఎండోక్రైనాలజిస్ట్. తస్య భాస సర్వమిదం విభాతి.